2026 రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 207 మంది ఏఎస్ఓలను నియమించగా అందులో వెలగపూడిలోని సచివాలయంలో గల రెవెన్యూ శాఖకు 25 మందిని కేటాయించారు. వారంతా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరినీ పేరు పేరున పలకరించిన మంత్రి సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. వారంతా కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి పాల్గొని హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి పాల్గొని హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మే 10వ తారీఖున మనకి పొదుపు విషయంలో ఇంధన పొదుపు కానీ లేకపోతే విదేశీ పర్యటనలు తగ్గించాలని కానీ ఇలాంటి అంశాల మీద వారు ఒక కాల్ ఇవ్వటం జరిగింది. మనకి దాన్ని అందిపుచ్చుకుని మొట్టమొదటిగా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా టూరిజం వరకు వచ్చేటప్పటికి ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనకి బయట దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. అది దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం ఒక రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం, డిపార్ట్మెంటు పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో, హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్త డివిజన్ల పునర్విభజనపై ఎమ్మెల్యే కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల సంఖ్య 64 నుంచి 86కు పెరగడంతో సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లు 21 నుంచి 29కు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ నగరాభివృద్ధి, జనాభా పెరుగుదల, పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన, వేగవంతమైన అభివృద్ధి పనుల కోసమే డివిజన్ల పునర్విభజన చేపట్టినట్లు చెప్పారు. ముసాయిదా డివిజన్లపై ప్రజలు, పార్టీ నాయకులు తమ అభిప్రాయాలు, సూచనలు వారం రోజుల్లోగా కార్పొరేషన్కు తెలియజేయవచ్చన్నారు. ప్రజల అభిప్రాయాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆయన ఏ లైన్లో మాట్లాడతారు నాకు తెలుసు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే అది ఉండదని, బట్ ఉంటుందని అనుకుంటున్నారు. ఎంపీ కూడా ఉంటుందని అంటాడు, ఆయన చిన్ని కూడా నాకు అదే చెప్పాడు, ఉంటుందంటే ఉంటుందని అంటాడు. మనకి ఏదైనా అది సీఎం డిసిషన్, అది మన చేతుల్లో ఉండేది కాదు. ఇప్పుడు మనం ఈ డివిజన్లు గ్రేటర్ లేకుండా విజయవాడ వరకు 89 డివిజన్లకి 86 డివిజన్లకి మనం చేసినటువంటి ప్రణాళిక ఇది.
ఇది ఆల్మోస్ట్ అప్రూవల్ అయిపోతుంది. గ్రాడ్యుయేట్ అయితే మారిపోతుంది, అది వేరే విషయం. కాబట్టి అది తర్వాత సంగతి. అది ఇప్పుడు అది చెప్పలేము. మనం గవర్నమెంట్ డిసిషన్ బట్టి, సీఎం గారి డిసిషన్ బట్టి ఉంటుంది. అది చొరవ చూద్దాం దాని కాబట్టి. ప్రస్తుతం మాత్రం దీనికే ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా. ఇంకా మైండ్లో ఇంకేమీ పెట్టుకోకుండా ఏ డివిజన్లో పక్క డివిజన్లో మీకు ఏ కలిసినాయి, పక్క డివిజన్లో మీ డివిజన్లో కొత్త డివిజన్ ఎటు వెళ్ళింది అనేది చూసుకొని, ఇప్పుడు ఈ వార్డుల వైపుగా కూడా ఫైనల్ అయితే ఎలా అవుతుందనేది చూసుకొని 29 డివిజన్లకి ఉన్న నాయకత్వం కూడా మీరే బాధ్యత వహించాలి. కాబట్టి మళ్ళీ కొత్త వాడు ఎవరు రాడు కదా. ఇప్పుడు ఒక డివిజన్ 3 డివిజన్లు అయితే బయట ఊళ్ళో తీసుకొని అక్కడ పెట్టాం కదా. కాబట్టి మీరే అందరూ ఏదైనా సెంట్రల్ నియోజకవర్గంలో 29 అయినా 25 అయినా 40 అయినా మీరే. కాబట్టి ఎట్లాగా ఏంటో ఇప్పుడే ఒక ప్రణాళిక పెట్టుకొని జాగ్రత్తగా ఇది మాకు మేము చూసుకుంటాం, మాకు కంఫర్ట్గా ఉంటుంది, ఇది ఆన్లో పెట్టండి అనే లైన్ మీరు రావాలి. ఇది వాళ్ళు పలానా కప్పు చెప్పండి, వాళ్ళు చూస్తారు. నాకు తెలిసి ఎవరు కప్పు చెప్తే బాగుంటుంది, అది వేరే విషయం. కానీ మీ నుంచి ఒక ప్రతిపాదన వస్తే దాన్ని మేము జాగ్రత్తగా చూస్తాం. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి మంత్రి నారా లోకేష్ కు భారీ ముడుపులు అందుతున్నాయంటూ భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం వంటి సంస్థల్లో ఫీజుల ఒత్తిడి, మానసిక వేధింపులతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల చుట్టూ డ్రగ్స్ మాఫియా పెరుగుతోందని ఆరోపించారు. తెలుగు 2 రాష్ట్రాల్లో విద్యా విధానంలో జరుగుతున్న దోపిడీ గురించి, అవినీతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అనేక ప్రపంచ దేశాల్లో వారి పౌరుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇందులో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీ, అర్జెంటీనా, బ్రెజిల్, బెల్జియం, మొరాకో, ఈజిప్టు, గ్రీస్ లాంటి అనేక దేశాలు పూర్తిగా ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో కొన్ని దేశాలు అయితే బయట ప్రపంచ దేశాల నుండి వారి దేశంలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నారు. భారతదేశంలో విద్య పైన వ్యాపారం చెయ్యకూడదు అని స్పష్టంగా ఉన్నప్పటికీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ దాన్ని అమలులో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో విద్యనే ప్రధాన వ్యాపారాస్త్రంగా మలుచుకొని విద్యా సంస్థలు నెలకొల్పి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ప్రారంభించిన కొంతమంది వ్యక్తులు విద్యా సంస్థలు నెలకొల్పి విద్యను వ్యాపారంగా మలుచుకొని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో, ఆ దోపిడీ సొమ్ముని అధికార పార్టీకి ముడుపులుగా అందించి పార్టీలో, ప్రభుత్వంలో, క్యాబినెట్లో కీలకంగా ఉంటూ విద్యతో ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. పోనీ ఈ కార్పొరేట్ సంస్థలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్న నారాయణ సంస్థలు, శ్రీ చైతన్య, అదేవిధంగా భాష్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, సరైన విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారా అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. వీళ్ళ యొక్క ఒత్తిడిని, వీళ్ళ యొక్క దోపిడీని తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వీళ్ళు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ, విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడానికి కానీ ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ప్రతి సంవత్సరము ఏ విధంగా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలనే అంశం పైన మాత్రమే శ్రద్ధ చూపిస్తున్నారు. తీవ్ర జాప్యానికి ముగింపు పలికి 12వ పీఆర్సీ కమిషనర్కు తక్షణమే నియమించాలని 2 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఐఆర్ను వెంటనే ప్రకటించి పొదుపు చర్యలో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు వారానికి 5 పని దినాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 5 రోజుల పని దినాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని హెచ్ఓడి, రాష్ట్ర సచివాలయాల్లో రాష్ట్ర విభజన అనంతరం అమలులో ఉన్న విధంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వారానికి 5 పని దినాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు.
ఉద్యోగులపై పెరుగుతున్న ఆర్థిక భారం, కాలుష్య నియంత్రణ, విద్యుత్, ఇంధన పొదుపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వారానికి 5 పని దినాల విధానం అన్ని శాఖల ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు. ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం. 1/7/2023 నుంచి రావాల్సినటువంటి 12వ పిఆర్సీ ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసం పిఆర్సీ కమిషన్ కూడా నియమించనందున, అలాగే నూతన ప్రభుత్వం ఎవరొచ్చినా ఐఆర్ ప్రకటన అనేది ప్రభుత్వం రాగానే ప్రకటించే సాంప్రదాయం ఉండేది. అది కూడా నేటికి ప్రకటించకపోవటం వలన ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి మా నాయకత్వం మీద వస్తున్నటువంటి ఒత్తిడిని, వాళ్ళ ఆకాంక్షని దృష్టిలో పెట్టుకొని జూన్ 7వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాల్ని చర్చించేదానికి ముందుగా ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు 20వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళి పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ నియామకం మీద, అలాగే ఐఆర్ ప్రకటన విషయంలో స్పష్టతనివ్వాలని, అదేవిధంగా పశ్చిమాసియా యుద్ధ వాతావరణ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పొదుపు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా 5-day వీక్ని, అంటే 5 రోజుల పని దినాలని ప్రకటించాలని, అలాగే ఎలక్ట్రికల్ వాహనాలు అంటే విద్యుత్ వాహనాలని కొనుగోలు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఆ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో ప్రజలపై డబుల్ భారం పడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఎన్నికల తర్వాత పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పెట్రోల్ ధరల్లో భారీగా పన్నులు ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. రవాణా రంగ ఆందోళనలకు సిపిఎం మద్దతుంటుందని తెలిపారు. మత్స్యకారుల విషయంలో సీఎం ప్రకటనలు మోసపూరితమని, తీర ప్రాంత భూములను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. జనాభా పాలసీ పేరుతో కార్పొరేట్లకు చౌక కార్మికులను తయారు చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 3 రోజుల క్రితం 3 రూపాయల చొప్పున పెంచారు పెట్రోల్ డీజిల్ మీద, మరలా ఇప్పుడు 90 పైసలు పెంచారు. అంతకుముందు గ్యాస్ మీద, కమర్షియల్ గ్యాస్ మీద 1000 రూపాయలు, దాదాపు 1000 రూపాయలు పెంచారు. మామూలు డొమెస్టిక్ దాని మీద 50 రూపాయలు పెంచారు. ఇలా పెంచుకుంటూ గ్యాసు, పెట్రోలు, డీజిల్ వరుస పెట్టి పెంచుకుంటూ పోవటం వల్ల ఇతర ధరలన్నీ, రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, సాధారణ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. మొత్తం భారం అంతా ప్రజల మీద పడుతూ ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ డబుల్ బాదుడు వేస్తున్నారు జనం మీద. నెట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్, డీజిల్కి వ్యతిరేకంగా ఆటో కార్మికులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆందోళనలకు పిలిపించారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే సాధారణ ప్రజలు, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనలు వివిధ రూపాలు వ్యక్తం చేశాం. అయినా పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. ఈ పెంపుకి కారణం యుద్ధం అని చెబుతున్నప్పటికీ ఆ యుద్ధం పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు వైఖరే ప్రధానమైన కారణం. మనం రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర ఆయిల్, డీజిల్ కొనకుండా, పెట్రోల్ కొనకుండా అమెరికా కంపెనీల దగ్గర ఎక్కువ రేట్లు పెట్టి కొనటం వల్లనే మనకి దుస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ నాయకులు ఓపెన్గా చెప్పారు, అమెరికా మాట విని మేము రష్యా దగ్గర ఆయిల్ కొనటం ఆపేసాము అని. రష్యా మనకు $56 ఇస్తుంటే ఈరోజు $120 పెట్టి అమెరికా కంపెనీల దగ్గర కొంటున్నాం. అంటే మోడీ ప్రభుత్వం యొక్క విధానం వల్లనే, లొంగుబాటు వల్లనే అమెరికాకు లొంగిపోయినందువల్ల ఈ రేటు పెరుగుతుంది. రెండో వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ కొంటున్నట్లో సగం పన్నుల రూపంలో వేస్తున్నారు. వ్యాట్, ఎక్సైజ్, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్. ఒకటి కాదు, ఒకవైపు రోడ్ డెవలప్మెంట్ కోసం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు, మళ్ళీ పెట్రోల్, డీజిల్, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ వేస్తారు. ఇది సమ్మతం కాదు. ప్రత్యేకించి మన రాష్ట్రంలో, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత ఎక్కువగా మన రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మన ఈరోజు మనం విజయవాడలో చూసుకుంటే రేటు పెట్రోలు $113.47 ఉంది. ఇదే యానాంలో, అంటే పాండిచ్చేరి మన పక్కనే ఉంది, మన రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది, అది పాండిచ్చేరి అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది. అక్కడ $100 ఉంది. అంటే $13 తేడా. వాడు అక్కడే పక్క రాష్ట్రం. కాకినాడలో 113 ఉంటే యానాంలో 100 రూపాయలు ఉంది. తెలంగాణలో, పక్కన ఉన్న తెలంగాణలో $111 ఉంది. ఈరోజు $111. అక్కడ మనకన్నా $2 తక్కువ ఉంది.
మన వాళ్ళు బార్డర్లో ఉండేవాళ్ళు తెలంగాణ పోయి కోదాడ పోయి కొట్టించుకొని వస్తున్నారు, కాకినాడ ఉండేవాళ్ళు యానాం పోయి కొట్టించుకొని వస్తున్నారు. ఎందుకని ఎక్కువ ఉంది? మొత్తం 113 రూపాయలు 59 రూపాయలు పన్నులే. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, డెవలప్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇంకా ఎన్ని రకాల పనులు ఉన్నాయో చెక్క ఉన్నాడు కదా. తొక్కలకు మాదిరి పన్నుల మీద పన్నులు వేసుకుంటూ పెట్రోల్ డీజిల్ మీద బాధుడేలాగా డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ బాధుడు వేస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్యవైశ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ సంఘం అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటుందని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త ముక్తేశ్వరరావు తెలిపారు. నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్య కమిటీల్లో అన్ని నియోజకవర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన కొత్త ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో నగరంలో ఆర్యవైశ్య యువజన, మహిళా సంఘాల మరియు సేవాదళ్ కమిటీలు ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. 2026-28 సంవత్సరానికి గాను ఈ నూతన కమిటీలను విస్తృతంగా విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళా విభాగం కమిటీని ఇప్పటికే ప్రకటించగా ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని తాజాగా ప్రకటించారు. అధ్యక్షుడిగా పాలకుర్తి మోహిత్కు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యదర్శిగా అఖిల్, కోశాధికారిగా సాంబశివరావుకు నియామక పత్రాలను అందించారు. అనంతరం అర్బన్ జిల్లా అధ్యక్షులు కొత్త ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య, కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ల ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో ఈ కమిటీలను నియమించినట్లు తెలిపారు. విజయవాడ సిటీలోని అన్ని నియోజకవర్గాలకు అలాగే అన్ని అసోసియేషన్లు, ట్రేడ్స్, దేవాలయాల కమిటీలకు ఈ నూతన కమిటీలో సముచిత స్థానం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి మోహిత్ను ప్రెసిడెంట్గా, పశ్చిమ నియోజకవర్గం నుంచి అఖిల్ను సెక్రటరీగా, తూర్పు నియోజకవర్గం నుంచి సాంబశివరావును ట్రెజరర్గా ఎంపిక చేసినట్లు ఆయన ప్రకటించారు. ఆర్యవైశ్యులకు అండగా నిలవడానికి, వారి హక్కుల సాధనకు మరియు పేద వైశ్యులను ఆదుకోవడానికి యువజన, మహిళా, సేవాదళ్ కమిటీలు ఎల్లప్పుడూ ముందుంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యువజన సంఘం అధ్యక్షుడు మోహిత్, సెక్రటరీ అఖిల్, ట్రెజరర్ సాంబశివరావు మాట్లాడుతూ తమకు ఈ బాధ్యతలను అప్పగించిన కొత్త ముక్తేశ్వరరావుకు, డూండి రాకేష్లకు మరియు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి, సేవా కార్యక్రమాలకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారు పేర్కొన్నారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ఇటీవలే అధ్యక్షునిగా నేను నియామక పత్రం తీసుకోవడం జరిగింది. అలాగే మా ఆధ్వర్యంలో మన విజయవాడ సిటీలో మహిళా సంఘం, అలాగే యువజన సంఘం, సేవాదళ్ ఈ కమిటీలు కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా నిన్ననే మీకు మా మహిళా సంఘం అందరినీ కూడా మనం మహిళా విభాగం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరినీ నియమించడం జరిగింది. అలాగే ఈరోజు యువజన సంఘం అధ్యక్షుడిగా ఉత్సాహవంతుడు మన పాలకుర్తి మోహిత్ గారికి అధ్యక్షుడిగా మనం నియామక పత్రం ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ఆర్యవైశ్య సంఘం మహాసభ అనుబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్యవైశ్య సంఘంలో ఇల్లూరి లక్ష్మయ్య గారు మహాసభ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మనకి విజయవాడలో కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ గారు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం అనేది ఈ 2026-28 సంబంధించి కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సంఘంలో నుంచి ఎవరైతే కమిటీలో ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 10 రోజుల క్రితం మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఉత్సాహవంతులు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు విజయవాడ సిటీ అన్ని నియోజకవర్గాల్లో కూడా మన కమిటీలో సభ్యులు ఉండే విధంగా, అలాగే అన్ని ఆర్గనైజేషన్ నుంచి, అన్ని అసోసియేషన్స్ నుంచి కూడా మనం ఈ యొక్క మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇప్పుడు మన యువజన సంఘం కమిటీని కూడా మన సెంట్రల్ నియోజకవర్గం నుంచి మోహిత్ గారిని ప్రెసిడెంట్గా, అలాగే పశ్చిమ నియోజకవర్గం నుంచి అఖిల్ గారిని సెక్రటరీగా, అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి సాంబశివరావు గారిని ట్రెజరర్గా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న మహిళా సంఘం కూడా అదే విధంగా తీసుకోవడం జరిగింది. రేపు ఇవ్వబోయేటటువంటి సేవాదళలో కూడా అన్ని విజయవాడలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా ఈ కమిటీలో ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి మనకి. రకరకాల అసోసియేషన్, అన్ని ట్రేడ్స్లో ఉన్న వాళ్ళు కానీ, టెంపుల్స్లో కానీ అన్ని కమిటీల్లో కూడా మన ఆర్యవైశ్యులు అనే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క కమిటీలో స్థానం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కమిటీ పూర్తిగా ఆర్యవైశ్యులకి అండగా ఉండడం, వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళకి ఏదన్నా నిరుపేదలు ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా మేమందరం అండగా ఉండడానికి మేమందరం కృషి చేస్తూ ఉంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముక్తేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాజ్ ఏ ప్రెసిడెంట్గా నేను ఏం సేవలు చేయాలో అన్నీ చేస్తాను, అందరికి సపోర్ట్ చేస్తాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదములు. అంతే. జైవాసి. ఈ అవకాశం కల్పించిన ముందు మా కొత్త ముక్తేశ్వరరావు గారికి కానివ్వండి,
మా డూండి రాకేష్ అన్నకు కానివ్వండి ముందుగా ధన్యవాదములు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సంఘానికి ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన ముక్తేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అన్ని ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.